ఏదైనా ఒక క్యారెక్టర్ సైకలాజికల్గా డిజార్డర్గా ఉన్నాడు అనుకుందాం, మానసికంగా దౌర్బల్యంగా ఉండొచ్చు, ఆత్మన్యూనతతో ఉండొచ్చు, జ్ఞాపక శక్తి లేకపోవచ్చు, లేదా నెగటివ్ థాట్స్తో ఉండొచ్చు, అంటే ప్రతికూల వాతావరణం వచ్చు, ద్వేషము, అసూయ, ఈర్ష్య, లేదా అతి ఆగ్రహం, యాంగర్, ఇవన్నీ ఉండొచ్చు. అలాంటి వ్యక్తికి బిహేవియరల్ మోడిఫికేషన్ థెరపీ అనేది చాలామంది సైకాలజిస్టులు ప్రపంచవ్యాప్తంగా సజెస్ట్ చేస్తున్న ఒక విధానం. సో దానికి తోడు మరి ఆ బిహేవియరల్ మోడిఫికేషన్ ఎలా చేయాలి అన్నప్పుడు, ఒక క్యారెక్టర్లో ఆ మనిషిని జీవించేలాగా చేస్తే, ఆ క్యారెక్టర్లో జీవించడం ద్వారా తనలోని ఉద్వేగాలని, తనలో ఉండే ఇన్నేట్ ఎమోషన్స్ అన్నిటినీ బయటికి ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే బయటికి ప్రదర్శిస్తాడో అక్కడ 50% ఆఫ్ ది ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటంటే అవుట్లెట్ లేకపోవడం వల్లే వ్యక్తులలో విచిత్ర ప్రవర్తనలు, విపరీత ప్రవర్తనలు వస్తున్నాయి అనేది సైకాలజిస్టులు అందరూ చెప్పే విషయం. సో ఇక్కడ ఏంటంటే డ్రామా విల్ బికమ్ ఏ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్, టు బికమ్ అన్ అవుట్లెట్ ఆఫ్ హిజ్ టోటల్ ఎమోషన్స్ విచ్ ఆర్ ఇన్నేట్, సప్రెస్డ్ అండ్ ఆప్రెస్డ్. ఏవైతే అణిచివేయబడిన, దమించబడిన తనలోని అంతర్గత భావాలు ఏవైతే ఉన్నాయో, భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా దీని ద్వారా, నటన ద్వారా లేదా ప్రదర్శన ద్వారా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల అతను కొంచెం అంటే నిదానం, అంటే నార్మల్గా వచ్చే అవకాశం ఉంది. సో దానికోసమే డ్రామా థెరపీని వాడాలి అనేది చెప్తున్నారు.